హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు, ఓన్లీ ఎగ్జామ్ పెడతారు. తర్వాత మనకి నెలకి 50,000 శాలరీ. సర్టిఫికేట్లు ఉంటే సరిపోతుంది. ఏజు, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా చూసిన వారు షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 22/7/2025 రిలీజ్ అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కోసం ఫారెస్ట్ సబార్డినేటరీ సర్వీసు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది మనకి టోటల్ 100 వేకెన్సీలు అయితే ఉన్నాయి. మనకి బేసిక్ పే వచ్చేటోడికి 32,670 అంటే 50,000 మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ మనకి 1/7/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు దాటిన వారు ఓసీ క్యాండిడేట్ అప్లోడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. మీకు మనకి వెబ్సైట్ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుందంటే 28/7/2025 నుంచి 17/8/2025కి మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. ఈ సైట్లోకి వెళ్ళి చేయాలి. మీరందరూ డిస్క్రిప్షన్లో నాకు కామెంట్ చేస్తే మీరు ఎలా అప్లై చేయాలని చెప్తే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఒక వీడియో చేస్తాను మీకోసం. దీంట్లో మనకి ఓటీపీఆర్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది. తర్వాత ఎస్సీ వారు అయితే గ్రూప్ 1 సంబంధమా, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేసి మీరు మెన్షన్ చేసి ఉంటుంది ఇక్కడ. దాని విధంగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. దీన్ని మనకి ఎగ్జామ్ వచ్చేటప్పటికి మెయిన్ స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆఫ్లైన్లో ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి 7/9/2025 నాటికి కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్కి ఇంకా మనకి టైం తర్వాత చెప్పడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వేకెన్సీలు మనకి 100 వేకెన్సీలు అని ముందరే చెప్పాను మీకు. దీంట్లో కూడా రిజర్వేషన్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ మనకి డిగ్రీ చదివిన వారు డిగ్రీలో బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, జియాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ చదివిన వారు దీనికి ఒక సబ్జెక్ట్ అయితే ఉంటే వారు అయితే దీనికి ఎలిజిబుల్. డిగ్రీలో ఇంజనీరింగ్ బీఈ చదివిన వారు కెమికల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి హైట్ విషయానికి వచ్చేటప్పటికి 163 సెంటీమీటర్ మేల్ క్యాండిడేట్స్ ఉండాలి. వారి చెస్ట్ వచ్చేటప్పటికి 84 సెంటీమీటర్లు ఉండాలి. ఎక్స్పెన్షన్ మనకి 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ అవ్వాలి. ఉమెన్స్ క్యాండిడేట్స్కి అయితే 150 సెంటీమీటర్లు హైట్ ఉండాలి, 79 సెంటీమీటర్ చెస్ట్ ఉండాలి, 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ ఉండాలి అనేసి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్టీ వారికి అయితే మనకి హైట్లో 150 సెంటీమీటర్లు హైట్ ఉంటే సరిపోతుంది. వారికి చెస్ట్ 78.8 సెంటీమీటర్లు ఉండాలి. వీరికి కూడా 5 సెంటీమీటర్లు ఎక్స్పెన్షన్ అయితే ఉండాలి. ఒకవేళ మీరు ఎన్సీసీ సి సర్టిఫికేట్ చేస్తే 5 బోనస్ మార్క్స్ దొరుకుతాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ అయితే 3 బోనస్ మార్క్స్ దొరుకుతాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ అయితే 1 బోనస్ మార్క్స్ అయితే దొరుకుతుంది. మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిటన్ టెస్ట్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చి మనకి మెడికల్ టెస్ట్ రాజమండ్రిలో మనకి జరుగుతుంది. ఈ వేకెన్సీలో కూడా మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి మనకి రిజర్వేషన్ ఉంది. లేడీస్ వారికి 33% రిజర్వేషన్ ఉంది. లోకల్ క్యాండిడేట్స్కి ఈ వేకెన్సీలో 50% లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ 50% వారు మనకి అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణ వారు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. స్పోర్ట్స్ పర్సన్కి 3% రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక లోకల్ క్యాండిడేట్స్ అనేటివి ఏ డిస్ట్రిక్ట్ లోకల్ క్యాండిడేట్స్ వస్తాయంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశము, అనంతపురము, చిత్తూరు, కడప, కర్నూలు, ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్లు అన్నీ కలిపి లోకల్ క్యాండిడేట్స్కి వస్తారు. వీరికి 50% రిజర్వేషన్ ఉంది లోకల్ క్యాండిడేట్స్కి. మన తెలంగాణ వారు కూడా మీరు ఫైట్ చేయవచ్చు. నాన్ లోకల్ క్యాండిడేట్స్గా మీకు దీన్ని పరిగణనలో తీసుకుంటారు. ఏజ్ విషయం వచ్చేటప్పటికి మీకు ముందరే చెప్పడం జరిగింది. 18 నుంచి 30 సంవత్సరాలు ఓసీ క్యాండిడేట్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎస్సీ, ఎస్టీ, సిఎఫ్ అంటే
క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కోసం అయితే 10 ఇయర్స్ మనకి వేకెన్సీస్ ఉంటాయి. రిజర్వేషన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఓటీపీఆర్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ విషయానికి వస్తే రూ. 250 అప్లికేషన్ ఫీజు, రూ. 80 ఎగ్జామ్ ఫీజు ఉంటుంది. ఇది ఓసీ క్యాండిడేట్స్ మనకు పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనకి రూ. 80 ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్, తర్వాత ఎవరైతే మనకి హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డు ఉందో వారికి రూ. 80 పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా రూ. 80 పేమెంట్ చేయవలసి ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే రూ. 250 ప్లస్ రూ. 80 పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ మోడ్ అంతా కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జాము స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని కూడా ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఎగ్జామ్ సెంటర్లో 3 పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత అప్లికేషను అప్పుడు తెలుస్తుంది ఎక్కడ ప్రిఫరెన్స్ ఉందో. అప్పుడు 3 ప్రిఫరెన్స్ అయితే పెట్టుకోవలసిన అవకాశం ఇస్తుంది. మీరు అందరూ ఎలా చేయాలని అడిగితే నేను ఒకవేళ కామెంట్ చేయండి, నేను ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టాలో కూడా పూర్తి డీటెయిల్స్తో బలంగా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. వేరే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి మనకి క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఉంటాయి. ఓసీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్ఆర్కి 40% మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. తర్వాత మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేటికి 35%, ఎస్సీ ఎస్టీ వచ్చి 30% ఉంటుంది. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకోకండి పిల్లలు మీరు ఎవరునో, ఎందుకంటే మీకు దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. మీకు 100కి 100 మార్కులకి 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన వారికి మీకు ఉద్యోగం అయితే వస్తుంది. ఇది ఎప్పుడైనా మనసులో పెట్టుకున్నారంటే మీరు ఎప్పుడైనా సరే మీకు ఉద్యోగం అయితే రాదు. మనకి క్యారీ ఫార్వర్డ్కి ఇక్కడ వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ లోకల్కి ఎంత, నాన్ లోకల్కి అనేసి ఓపెన్ అనేసి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఫ్రెషర్స్ కూడా వేకెన్సీలు ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకుని మీరు దీనికి అప్లై చేసుకోండి. మీరు స్క్రీనింగ్ టెస్ట్ మనకి 75 మార్క్స్కి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ 10వ తరగతి లెవెల్ నుంచి మీకు రావడం అయితే జరుగుతుంది. 75 మార్క్స్ జనరల్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. టోటల్ మనకి 150 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 మార్క్స్ ఉంటుంది పేపర్కి వచ్చి. తర్వాత మనకి స్క్రీనింగ్ టెస్ట్లో సిలబస్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిలబస్ని మీరు అంతా త్రూలీ చదివి మీరైతే అప్లై చేసుకోవాలి. మ్యాథ్స్ నుంచి ఏమొస్తుంది, జామెట్రీ, స్టాటిస్టిక్స్ నుంచి ఏమొస్తాయి అని ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫారెస్ట్ నుంచి ఏమొస్తాయని పూర్తిగా మీకు సిలబస్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిలబస్ని మీరు త్రూలీ చూసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. మనకు స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఉంటుంది. ఓన్లీ జనరల్ ఇంగ్లీషు 50 మార్క్స్ ఉంటుంది, జనరల్ తెలుగు 50 మార్క్స్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ అవ్వాలి. ఇది కూడా 10వ తరగతి లెవెల్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 100 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది, 100 మార్క్స్. తర్వాత జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్, 150 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 10వ తరగతి లెవెల్లో ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది, 150 మార్క్స్ అయితే ఉంటాయి. జనరల్ ఫారెస్ట్రీ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. మనకి మార్క్స్ 150 ఉంటుంది. టోటల్ 450 మార్క్స్కి అయితే మీకు పేపర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికైతే నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం ఉన్నాయి. 1/3 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. దీనికి సిలబస్ కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇదంతా డిస్క్రిప్షన్లో పెట్టిన తర్వాత ప్రతి పాయింట్ దీంట్లో వదలకుండా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మంచి జాబు మొత్తానికి వదులుకోకండి. 50,000 రూపాయల శాలరీ, గవర్నమెంట్ జాబు. ప్రైవేట్ జాబులు చేస్తే మీకు టార్గెట్లు అవన్నీ ఉంటాయి. ఇటువంటి గవర్నమెంట్ జాబులో టార్గెట్లు ఏమి ఉండవు. కాబట్టి మీరైతే ఇలా గవర్నమెంట్ జాబ్ ఎంచుకోవడం వల్ల మీకు ఎక్కువ సేఫ్ ఉంటుంది జాబ్కి మీకు ఎప్పుడైనా సరే. తర్వాత వచ్చి మనకి కంప్యూటర్ ప్రొఫెషనల్ టెస్ట్ ఉంటుంది. దానికి మనకి 60 నిమిషాలు టైం ఇస్తారు. మ్యాక్సిమం 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. 30% రావాలి.
35 బీసీలకి రావాలి, ఓసీలకి 40 మార్క్స్ రావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసమే. ఇది ఎప్పుడు మీకు మెరిట్ లిస్ట్లో మీకు తీసుకోరు కాబట్టి దీన్ని క్వాలిఫై అయితే సరిపోతుంది. దీనికి కూడా ఇక్కడ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ అంతా మీరు ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. త్రూలీ ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి రాయవలసి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇదంతాను మీరు పక్కా దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.